ఏంటి అమ్మా ఈ వేడి, ఈ ఎండలు? ఫ్యాన్ వేసుకున్నా కూలర్ పెట్టుకున్నా కూడా చల్లగా అయితలేదు. ఈ కూలర్ కి కూడా రూమ్ చల్లగా అయితలేదే. జర ఏసీ చాలు చెయ్యే మమ్మీ, జర చెమటలన్నా తగ్గుతాయి. నువ్వు వేసి చాలు చేయకపోతే నేను ఈడ వండుకోను. అయితే పోయి బయట పండుకోరా. బయట చూసినావా మమ్మీ ఎన్ని దోమలున్నాయో? అవన్నీ కుట్టి కుట్టి నా ముఖంని ఎర్ర చేస్తాయి. ఈ వేడి కన్నా వండుకోవచ్చేమో గాని ఆ దోమల గోలకు అస్సలు నిద్రనే పట్టదమ్మా. ఏం కాదురా, ఒక్క రోజు నిద్ర పట్టది, సెకండ్ డే కూడా పట్టది, ఆ తర్వాత అలవాటు అయిపోతుందిరా. పో బయట మంచిగా చల్లగాలికి వండుకపోరా. ఏంటి మమ్మీ నువ్వు దోమలు కుడితే డెంగ్యూ వస్తుంది, దోమలు కుట్టించుకోవద్దు అంటే నువ్వేమో పోయి బయట వండుకోమంటావు? నాకు జ్వరం వస్తే అయితే దోమల బత్తి పెట్టుకొని వండుకో, లేకపోతే జ్వరం వచ్చినాక ఒక డోలో వేసుకో, అంతే సింపుల్. జ్వరం వస్తే డోలో వేసుకోవాలా లేకుంటే దోమల బత్తి పెట్టుకోవాలా? అంతేగాని నువ్వైతే వేసి చాలు చెయ్య అంటావు, అంతేనా? ఇంకేం కావాలరా? వీలైతే 4 తిట్లు, కుదిరితే ఇంకో 4 తన్నులు కూడా కావన్నా. నేను ఏసీ ఆన్ చెయ్య అన్నప్పుడు చెయ్య, అంతే. నోరు మూసుకొని పండుకో, లేకుంటే బయట పోయి వండుకో. అయినా ఏసీకి కరెంట్ బిల్ ఎంత వస్తుంది అనుకుంటున్నావురా? మొన్న చలికాలంలో కూడా చెప్తే వినకుండా హీటర్ ఆర్డర్ పెట్టి రోజంతా నడిపించినావు. 500 వచ్చే కరెంట్ బిల్ ని 1500 చేసినావు. ఇంకా ఇప్పుడేమో ఫ్యాను కూలరు 2 నడుస్తున్నా కూడా ఏసీ కూడా చాలు చేయమంటున్నావు. వచ్చే కరెంట్ బిల్ నువ్వు కడుతున్నావు ఏమన్నా? ఇంకా ఎట్లనే ఉర్రినావంటే కూలర్ కూడా బంద్ చేస్తా, ఫ్యాన్ గాలికి వండుకోవాలి, సప్పుడు దాకా వండుకో. మరి ఆన్ చేయనప్పుడు ఏసీ ఎందుకు పెట్టించినావు మమ్మీ? షోకేస్ కోసం పెట్టించినావా? అవునురా, నా ఇల్లు నా ఏసీ నా ఇష్టం. నేను షోకేస్ కోసం పెట్టించుకుంటా, నలుగురికి చూపించుకోవడానికి పెట్టించుకుంటా. నీకేంటి ప్రాబ్లం? ఇప్పుడు ఏమంటావు? అయ్యో నేనేమంటా మమ్మీ? నిన్నేమన్నా అంటే నన్ను ఉంచుతావా మమ్మీ? ఏమనను మమ్మీ, చెమటల్ని తుడుచుకుంటా కళ్ళు మూసుకొని వండుకుంటా మమ్మీ.